న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేస్తోందని తెలిసి ఇరాన్ మీద ఇజ్రాయెల్ గత 4 రోజులుగా మిసైళ్ల వర్షం కురిపించి ఆ దేశాన్ని వరల్డ్ మ్యాప్లో నుంచే తీసేసే రేంజ్లో దాడులు చేస్తోంది. అయితే ఇజ్రాయెల్ ఇలా ఇరాన్ మీద దాడులు చేస్తుంటే మరో దేశం ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ మేమే అనుకుంటూ ఇప్పటి నుండే ప్యాంటు తడిపేసుకుంటోంది. ఇక ఆ దేశం మరేదో కాదు, రీసెంట్ గానే మన ఇండియా చేతిలో చావు దెబ్బతిన్న పాకిస్తాన్. అయితే ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ పాకిస్తానేనా? ఇరాన్ కి సపోర్ట్ గా పాకిస్తాన్ ఇజ్రాయెల్ పై న్యూక్లియర్ బాంబు వేయనుందా? అందుకే ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ పాకిస్తాన్ ని నాశనం చేయాలనుకుంటున్నాడా? ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఎందుకని వీరిద్దరి మధ్య అమెరికా కూడా జోక్యం చేసుకోవట్లేదు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ అందరికీ తెలుసు, ప్రెసెంట్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ఒకరిపై ఒకరు మిజైల్స్ వేసుకుంటూ భీకరమైన యుద్ధం చేస్తున్నారు. ఇక యుద్ధం రోజు రోజుకి చాలా సివియర్గా మారుతోంది. నిన్న ఇజ్రాయెల్ ఇరాన్ ఆయిల్ని రిజర్వ్ చేసే ప్లేస్లో మిజైల్స్ వేసి ఆ ఏరియా మొత్తాన్ని డెస్ట్రాయ్ చేసింది. ఇది చాలా పెద్ద విషయం. దీనిపైన అనేక న్యూస్ ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. ఈ ఆయిల్ రిజర్వ్ టెహ్రాన్లో ఉన్నాయి. మిజైల్ దాడి తర్వాత ఆ ప్రాంతం కంటిన్యూగా మండుతూనే ఉంది. అందుకే టెహ్రాన్ ఈస్ బర్నింగ్ అంటూ అనేక ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. సిమిలర్లీ ఇరాన్ కూడా ఇజ్రాయెల్లోని హైఫా పోర్టు పైన దాడి చేయడం మొదలుపెట్టింది. అయితే ఈ పోర్ట్ని రీసెంట్గానే అదానీ కంపెనీ తీసుకుంది. ఈ పోర్టు పైన ఇప్పుడు ఇరాన్ బాంబులు వేయడంతో అదానికి భారీ నష్టం వచ్చే అవకాశం ఉంది. గత 4 రోజులుగా ఈ రెండు దేశాలు ఒకరినొకరు డెస్ట్రాయ్ చేసుకుంటున్నాయి. బట్ ఈ రెండు దేశాల్లో ఎవరు ఎక్కువగా నష్టపోయారనే విషయానికి వస్తే ఇజ్రాయెల్ తన అడ్వాన్స్ మిలిటరీ క్యాపబిలిటీస్ని యూజ్ చేసి ఇరాన్ని చిత్తు చేసింది. ఫస్ట్ ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసిన మొదటి రోజే అక్కడి టాప్ మిలిటరీ జనరల్ని, చీఫ్ ఆర్మీ స్టాఫ్ని అంతం చేసింది. అలాగే ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నిటినీ మిజైల్స్తో దాడి చేసి డెస్ట్రాయ్ చేసింది. న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తున్న చాలా మంది సైంటిస్టులను కూడా చంపేసింది. అసలు ఇజ్రాయెల్ ఇరాన్కి మధ్య యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది అంటే, ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసే చివరి దశలో ఉంది. ఒకవేళ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ వస్తే వాళ్ళు డైరెక్ట్గా ఇజ్రాయెల్ పైన దాడి చేస్తారు. అలా జరగక ముందే ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసి వాళ్ళు తయారు చేస్తున్న న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామ్ మొత్తాన్ని డెస్ట్రాయ్ చేసింది. ఇలా ఏ విధంగా చూసినా ఇరాన్ కంటే ఇజ్రాయెల్ పవర్ఫుల్ గా కనిపిస్తోంది. మీరు ఇక్కడ న్యూస్ ఆర్టికల్లో చూడొచ్చు. ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తాన్ని డెస్ట్రాయ్ చేసింది. దాంతో ఇప్పుడు చాలా సునాయాసంగా ఇరాన్ డిఫెన్స్ మినిస్ట్రీ హెడ్ క్వార్టర్స్ ని, వాళ్ళ ఆయిల్ డిపోట్ ని ఇజ్రాయెల్ డెస్ట్రాయ్ చేస్తుంది. ఎందుకంటే అడ్డుకోవడానికి ఇరాన్ దగ్గర ఇప్పుడు ఎటువంటి డిఫెన్స్ సిస్టమ్ లేదు. అయితే ప్రెసెంట్ ఇరాన్తో జరుగుతున్న ఈ పరిస్థితుల్ని చూసి ఓ దేశం భయపడిపోతోంది. ఆ దేశ లీడర్లకు చెమటలు పడుతున్నాయి. ఆ దేశం మరేదో కాదు, పాకిస్తాన్. పాకిస్తాన్ మీడియా వరుసగా ఇలాంటి ఆర్టికల్స్ ని పబ్లిష్ చేస్తోంది. ముస్లిం వరల్డ్ మస్ట్ యునైట్ ఆర్ సేఫ్ ఇండివిజువల్ టార్గెటింగ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం దేశాలన్నీ ఇప్పుడు ఏకం అవ్వాలి. మనమంతా కలిస్తే ఇజ్రాయెల్ని ఎదిరించగలం, లేకపోతే ఇరాన్ లాగా మనం కూడా ఇజ్రాయెల్ చేతిలో బలైపోతామని ఈ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ చెప్తున్నాడు. ఇతను రీసెంట్ గా వచ్చిన స్టేట్మెంట్ వింటే మీరు ఆశ్చర్యపోతారు. వీడు చెప్తాడు, పాకిస్తాన్లోని సైబర్ వారియర్స్ అంటే హ్యాకర్స్ మన ఐపీఎల్ ని హ్యాక్ చేసి ఒక్క మ్యాచ్ జరగకుండా ఆ స్టేడియంలోని లైట్స్ ని ఆఫ్ చేశారంట. అంతేకాదు, వీడు చెప్తాడు, మన దేశంలో ఉన్న డ్యామ్స్ అన్ని పాకిస్తాన్ హ్యాకర్స్ చేతిలో ఉన్నాయంట. వాళ్ళు తలుచుకుంటే మన డ్యామ్స్లోని నీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు రిలీజ్ చేయొచ్చు, క్లోజ్ కూడా చేయగలరంట. ఇతనేదో నవ్వుకుంటూ చెప్పిన మాటలు కావివి. పార్లమెంట్లో నిలబడి ఈ విషయాల్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది కూడా గొప్పగా చెప్పుకున్నాడు. కానీ ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. ఒక దేశ డిఫెన్స్ మినిస్టర్ ఇలా జోకర్ లాగా బిహేవ్ చేస్తే ఆ దేశాన్ని ప్రపంచ దేశాలు కూడా జోక్ లాగానే చూస్తాయి. ఎనీవే, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ని డెస్ట్రాయ్ చేస్తున్న తీరును చూసి పాకిస్తాన్కి చెమట్లు పడుతున్నాయి. పాకిస్తాన్లోని ఇంకో మినిస్టర్ కూడా ఈ విషయాన్ని పార్లమెంట్లో నిలబడి ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీరు ఇక్కడ చూసినట్టయితే, గాడ్ ఫర్బిడ్ ఆఫ్టర్ ఇరాన్ ఇజ్రాయెల్ సెకండ్ టార్గెట్ కుడ్ బి పాకిస్తాన్. ఈసారి ఈ వీడియో క్లిప్ ని చూడండి. ఇలా పాకిస్తాన్ లో ఉన్న లీడర్లు, మినిస్టర్లు ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్ మనల్ని టార్గెట్ చేస్తుందని భయపడి చేస్తున్నారు. అయితే వీళ్ళు ఇలా భయపడడానికి కారణం రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ బెంజమిన్ నేత న్యాహు పాత వీడియో.
ఆ వీడియోలో నెతన్యాహు చెప్పినట్టు ఏంటంటే, ఇరాన్ తర్వాత పాకిస్తాన్ ప్రపంచానికి ఒక ప్రమాదకరమైన దేశం. ఇలాంటి ఇస్లామిక్ రాడికల్ దేశాల దగ్గర ఎట్టి పరిస్థితుల్లో న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు. నిజంగా ఈ ప్రపంచం శాంతియుతంగా ఉండాలి అంటే ఈ దేశాల దగ్గర పవర్ఫుల్ న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు అని చెప్పాడు. ఈ వీడియో దాదాపు 11 సంవత్సరాల పాతది. ఒక్కసారి ఆ పవర్ఫుల్ వీడియోని మీరు కూడా చూడండి. చూసారా? ఈ వీడియోలో యాంకర్ ఇతరుతో మీ ప్రకారం నెక్స్ట్ జనరేషన్ సేఫ్ చేయబోయే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అని అడిగింది. నిజంగా చూసుకుంటే నెతన్యాహు మిగతా దేశాల లీడర్స్ లాగా కాదు. ఇతను చాలా తెలివైన వాడు. ఇతను ఒక్కసారి ఓ విషయం గురించి మాట్లాడితే మళ్ళీ ఆ మాటను మార్చడు. తను మాట్లాడే విషయాలపైన అంత క్లారిటీతో ఉంటాడు. ఒక వరల్డ్ లీడర్తో ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు చాలా మంది పొల్యూషన్ పెరుగుతోంది, గ్లోబల్ వార్మింగ్ జరుగుతోంది, వాతావరణంలో మార్పులు వస్తున్నాయంటూ బోరింగ్ మాటలు మాట్లాడతారు. కానీ ఇతను మాత్రం చాలా యాక్యురేట్గా అసలు విషయం ప్రపంచం ముందుకు తీసుకొచ్చాడు. ఇతను చెప్తాడు, ఈ ప్రపంచం పీస్ఫుల్గా ఉండాలి అంటే ఇస్లామిక్ రాడికల్ దేశాల దగ్గర పవర్ఫుల్ న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు. అందులో మెయిన్ ఇరాన్, ఇలాంటి ఇంకో దేశం పాకిస్తాన్ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదని చెప్పాడు. ఇతను 11 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఇప్పటికీ వ్యాలిడ్గా ఉంది. తను చెప్పిన ఆ మాటని ఇప్పటికీ ఫాలో అవుతున్నాడు. ఇతను ఏం చెప్పాడంటే, ప్రెజెంట్ ఉన్న పాకిస్తాన్ డేంజర్ కాదు. ఒకవేళ ఈ పాకిస్తాన్ని తాలిబాన్ ఆక్యుపై చేస్తే అప్పుడు ఈ పాకిస్తాన్ని మేము టార్గెట్ చేస్తామని చెప్తున్నాడు. అంటే ఇతను చాలా క్లియర్గా ప్రెజెంట్ పాకిస్తాన్ ఒక పప్పేటి దేశం. ఎందుకంటే ప్రెజెంట్ పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, కానీ ఆ వెపన్స్ అన్నీ అమెరికా కంట్రోల్లో ఉన్నాయి. నిజం చెప్పాలంటే పాకిస్తాన్ మొత్తం అమెరికా కంట్రోల్లోనే ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వం దగ్గర ఆ దేశాన్ని రన్ చేయడానికి డబ్బులు లేవు. ఆ డబ్బుని అమెరికా IMFతో మాట్లాడి అరేంజ్ చేస్తుంది. పాకిస్తాన్ దగ్గర అడ్వాన్స్ వెపన్స్ లేవు, ఫైటర్ జెట్స్ లేవు, అన్నీ అమెరికానే వాళ్ళకి ఫ్రీగా అందిస్తుంది. పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్లో ఇండియా టార్గెట్ చేసి సగం డిస్ట్రాయ్ చేసింది. దాంతో వెంటనే అమెరికా పరిగెత్తుకుంటూ వచ్చి పాకిస్తాన్ని కాపాడుకుంది. ఏమాత్రం పనికిరాని ఈ పాకిస్తాన్ దేశాన్ని అమెరికా ఎందుకు కాపాడుతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే పాకిస్తాన్ అమెరికా చేతిలో పెంపుడు కుక్క లాంటిది. వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు ఆ దేశాన్ని వాడుకుంటారు. అందుకే దాన్ని కాపాడుకుంటున్నారు. ప్రెజెంట్ పాకిస్తాన్ దగ్గర అమెరికాకు చెందిన అడ్వాన్స్ F-16 ఫైటర్ జెట్లు కూడా ఉన్నాయి. ఆ ఫైటర్ జెట్లు మెయింటెనెన్స్ కోసం కూడా పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు. ఆ డబ్బుని అమెరికా ప్రతి సంవత్సరం ఇస్తుంది. ఇది దాదాపుగా $400 మిలియన్ ఉంటుంది. అంటే 3,200 కోట్ల రూపాయలకు సమానం. అమెరికా పాకిస్తాన్ ఎంత కంట్రోల్ చేసినా అట్ ద ఎండ్ పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ దేశం, పైగా రాడికల్ ఇస్లామిస్టులు ఉగ్రవాదులు కలిగిన దేశం. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ చివరకు మిగతా రాడికల్ ఇస్లామిక్ దేశాలతో కలుస్తుంది. అయితే ఎప్పుడైతే పాకిస్తాన్ అమెరికా కంట్రోల్ నుంచి బయటకు వస్తుందో వెంటనే అమెరికా అండ్ ఇజ్రాయెల్ రెండూ కలిసి ఇరాన్ ఎలా అయితే టార్గెట్ చేసి డిస్ట్రాయ్ చేస్తున్నాయో పాకిస్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ యూజ్ చేసే F-16 ఫైటర్ జెట్లో కూడా ఖచ్చితంగా ఏదో ఒక కిల్ స్విచ్ ఉంటుంది. వన్స్ పాకిస్తాన్ అమెరికాకు అగేన్స్ట్ అయిన వెంటనే అమెరికా ఆ ఫైటర్ జెట్స్ని పనికి రాకుండా చేస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ని డిస్ట్రాయ్ చేసినట్టే పాకిస్తాన్ని కూడా ఇజ్రాయెల్ టార్గెట్ చేసి డిస్ట్రాయ్ చేస్తుంది. ఎందుకంటే ఈ పాకిస్తాన్ ఇజ్రాయెల్కి కంప్లీట్ అగేన్స్ట్ అండ్ ఇజ్రాయెల్ని పాకిస్తాన్ ఓ సెపరేట్ కంట్రీగా రికగ్నైజ్ చేయదు. అండ్ ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో కూడా పాకిస్తాన్ గుట్టుగా ఇరాన్కి సపోర్ట్ చేస్తోంది. అందుకే రీసెంట్గా ఇరాన్లోని ఒక మినిస్టర్ ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్ పైన న్యూక్లియర్ బాంబులు వేస్తే మా తరపున అంటే ఇరాన్ తరపున పాకిస్తాన్ ఇజ్రాయెల్ పైన న్యూక్లియర్ బాంబులు వేస్తుందని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ విషయం బయటకు రాగానే పాకిస్తాన్ గవర్నమెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి లేదు మేము అలా ఎప్పుడూ చెప్పలేదంటూ క్లారిఫికేషన్ ఇచ్చింది. ఒకవేళ పాకిస్తాన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చుంటే నెక్స్ట్ డే పాకిస్తాన్ ఉండేది కాదు. మొత్తంగా చెప్పేది ఏంటంటే పాకిస్తాన్ అమెరికా చెప్పు చేతల్లో ఉన్నన్ని రోజులే దానికి భవిష్యత్తు ఉంటుంది, లేదా ఇజ్రాయెల్ చేతిలో చావు తప్పదు. అయితే ఈ పాకిస్తాన్ని డిస్ట్రాయ్ చేసిన తర్వాత ఇజ్రాయెల్ అండ్ అమెరికాలు ఇండియాను కూడా టార్గెట్ చేస్తాయా అంటే యాజ్ ఆఫ్ నౌ అమెరికాకి మన యుద్ధం చేసుకునేంత పెద్ద గొడవలు లేవు. ఇజ్రాయెల్ విషయానికి వస్తే ఇజ్రాయెల్కి మనకి ఒక మంచి మిత్ర దేశం. మనతో ఇజ్రాయెల్కి ఎటువంటి ప్రమాదము లేదు, ఇజ్రాయెల్తో మనకి ఎటువంటి ప్రమాదము లేదు. కాబట్టి మన ఈ రెండు దేశాల మధ్య స్నేహం తప్ప యుద్ధం జరిగే ఛాన్స్ ఇప్పటికైతే జీరో. ఓవరాల్ గా ఇరాన్ పని అయిపోయిన తర్వాత ఇజ్రాయెల్ పాకిస్తాన్ని టార్గెట్ చేస్తుందా అంటే ఇఫ్ పాకిస్తాన్ అమెరికా చెప్పు చేతల్లో ఉండకుండా ఎక్స్ట్రాల్ చేస్తే 100% చేస్తుంది. ప్రెసెంట్ పాకిస్తాన్లో ఉన్న లీడర్స్కి బాగా తెలుసు అమెరికాకి అగేన్స్ట్గా మాట్లాడితే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందా అని. ఇమ్రాన్ ఖాన్ అమెరికాకు అగేన్స్ట్గా మాట్లాడినందుకే గత కొద్ది సంవత్సరాల నుంచి జైల్లో మగ్గుతున్నాడు. కాబట్టి
పాకిస్తాన్ ఇప్పట్లో అమెరికాకు అగేన్స్ట్ గా మారే అవకాశం లేదు. కానీ మారిన రోజు పాకిస్తాన్ అనే దేశమే ప్రపంచంలో ఉండదు. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి.